వెల్కమ్ టు ఐ న్యూస్. థాయిలాండ్ వెకేషన్ కు వెళ్లాలనుకునే భారతీయ పర్యాటకులకు అక్కడి ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. భారతీయులకు ఇప్పటి వరకు ఇస్తున్న వీసా రహిత ప్రవేశ సౌకర్యాన్ని థాయిలాండ్ కంప్లీట్ గా రద్దు చేసింది. మే 19న థాయ్ కేబినెట్ ఆమోదించిన సరికొత్త వీసా నిబంధనల ప్రకారం భారతదేశాన్ని వీసా మినహాయింపు జాబితా నుండి తొలగించి వీసా ఆన్ అరైవల్ కేటగిరీ కిందకి మార్చేశారు. టూరిస్టులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్న ఈ సరికొత్త ఇంటర్నేషనల్ ట్రావెల్ అప్డేట్ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత పర్యాటక రంగాన్ని మళ్లీ ట్రాక్లోకి తెచ్చేందుకు థాయిలాండ్ గతంలో భారతీయులకు 60 రోజుల పాటు వీసా లేకుండా దేశంలో పర్యటించే అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ముఖ్యంగా జూలై 2024లో ఈ వీసా రహిత ప్రవేశాన్ని భారీగా విస్తరించింది. అయితే ఈ ఫెసిలిటీని కల్పించిన 2 సంవత్సరాల్లోపే థాయిలాండ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దేశ భద్రత, వలసల నియంత్రణపై జరిపిన అంతర్గత సమీక్షలో భాగంగానే వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ థాయ్ కేబినెట్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. థాయిలాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం మొత్తం 93 దేశాలకు ఇస్తున్న 60 రోజుల వీసా మినహాయింపు స్కీమ్ను రద్దు చేశారు. అలాగే వీసా ఆన్ అరైవల్ అర్హత గల దేశాల లిస్టును కూడా 31 నుండి కేవలం 4 దేశాలకు తగ్గించేశారు. ఈ సవరించిన వీసా ఆన్ అరైవల్ కేటగిరీలో స్థానం పొందిన ఆ 4 దేశాలలో భారతదేశం ఒకటి కాగా మిగిలిన 3 దేశాలు అజర్బైజాన్, బెలారస్, సెర్బియా. ఈ కొత్త మార్పుల వల్ల థాయిలాండ్లో విదేశీ ప్రయాణికుల కోసం వేరువేరు వర్గాలు క్రియేట్ అయ్యాయి. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ వంటి 54 దేశాల పౌరులకు 30 రోజుల వీసా మినహాయింపును, అలాగే సీషెల్స్, మాల్దీవులు, మారిషస్ దేశాలకు 15 రోజుల వీసా మినహాయింపును ఇస్తున్నారు. కానీ ఈ వీసా రహిత దేశాల మెయిన్ లిస్టులో ఇండియాకు ఇకపై చోటు లేదు. థాయిలాండ్ ఇలా వీసా రూల్స్ మార్చడానికి గల అసలు కారణాలను థాయ్ అధికారులు క్లియర్ కట్ గా బయటపెట్టారు. థాయిలాండ్కు వస్తున్న కొందరు విదేశీయులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతుండడంపై అక్కడ తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, లైంగిక నేరాలు, సరైన పర్మిషన్లు లేకుండా ఇల్లీగల్గా హోటల్లో, పాఠశాలలు నడపడం వంటి తీవ్రమైన ఆరోపణలు పలువురు విదేశీయులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రైమ్కి అడ్డుకట్ట వేయడానికి టూరిజం మినిస్టర్ సురసాక్ ఫంచరోయోన్వోరకల్ నేతృత్వంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త నిబంధనలు థాయిలాండ్ రాయల్ గెజెట్లో పబ్లిష్ అయిన 15 రోజుల తర్వాత నుండి అధికారికంగా అమల్లోకి వస్తాయి. అయితే పాత రూల్స్ ప్రకారం ఆల్రెడీ థాయిలాండ్లో ల్యాండ్ అయిన టూరిస్టులకు, అలాగే కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే ప్రయాణించే ప్లాన్స్ ఉన్న వారికి వారి మునుపటి బస గడువు ముగిసే వరకు థాయిలాండ్లో ఉండేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పర్మిషన్ ఇచ్చింది. కానీ ఈ డెడ్ లైన్ దాటిన తర్వాత థాయిలాండ్కు వెళ్లాలనుకునే భారతీయ ప్రయాణికులు ఖచ్చితంగా ల్యాండ్ అయిన తర్వాత వీసా ఆన్ అరైవల్ విధానం కింద ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. లేదా ముందే థాయిలాండ్ అధికారిక ఈ వీసా సిస్టమ్ ద్వారా అప్లై చేసుకుని మాత్రమే దేశంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది.